జ్యోతి. జ్యోతి అంటేనే మనం ప్రకాశం, రోజు జ్యోతి వెలిగిస్తున్నాం మనం. జ్యోతి అంటే ప్రకాశం. అలా జ్యోతినిచ్చేటటువంటి వాళ్ళు, వెలుగునిచ్చేటటువంటి వాళ్ళల్లో అంశుమాన్. అంశుమాన్ అంటే కిరణములు కలిగినటువంటి. కాబట్టి పొద్దున్నే మనం ఎవరి కిరణాలని మనం నమస్కారం చేసుకుంటాం? సూర్య భగవానుడి యొక్క రవి అని అన్నారు. అందుకనే ఆ రవి అని పిలువబడేటటువంటి ఎవరైతే ఉన్నారో సూర్య భగవానుడు, ఈ సూర్యుడు మనకి తెలిసినటువంటి సూర్యుడు, మనం ప్రతిరోజు చూసి నమస్కారం చేసుకునేటటువంటి సూర్యుడు. మనం ఏ సూర్యగమనం వల్ల సంధ్యావందనాది కార్యాలన్నీ చేస్తామో, ఏ సూర్యగమనం వల్ల మనకి రోజు పగలు రాత్రి అనేటువంటివి ఏర్పడుతున్నాయో ఆ సూర్యుడి గురించి ఇక్కడ చెప్తున్నారు. ఇంతకుముందు చెప్పినటువంటిది మాత్రం పౌరాణికమైనటువంటి ఆదిత్యుడు. ఇక్కడ చెప్తున్నటువంటిది మన చుట్టూ ప్రకృతిలో ఉండి మనకి రోజు సహాయం చేస్తూ ఉన్నటువంటి రవి, అంశుమాన్ రవి. ఆయన యొక్క కిరణాలు, ఆ కిరణాలతో కూడుకుని ఉన్నటువంటి రవిని నేనే. ఎందుకనంటేనండి, ప్రత్యక్ష దైవం అంటారు సూర్యుడిని. ప్రత్యక్ష దైవం. చాలామంది దేవతలు వాళ్ళు అంటే వాళ్ళని మనం ఊహించుకోవాలి, వాళ్ళ గురించి మనం చదవాలి, వాళ్ళ గురించి తెలుసుకోవాలి. ప్రత్యక్షంగా కనిపిస్తారో కనిపించరో తెలియదు, విగ్రహ రూపంలో మనం చూడగలుగుతాం అట్లాంటి వాళ్ళని. ఇది కానీ సూర్యుడు మాత్రం ప్రత్యక్ష దైవం కింద ఆరాధిస్తారు. ఇప్పుడు మనం చేసేటటువంటి ఉన్నాయి కదా అవేవి సంధ్యావందనాలు, త్రికాల సంధ్యావందనాలు, ఇవన్నీ కూడా దేన్ని ఆధారంగా చేసుకుని చేస్తారు? ఆ సూర్యుడి యొక్క ఉదయాన్ని బట్టి, మధ్యాహ్నాన్ని బట్టి, సాయంకాలాన్ని బట్టి, దాన్ని బట్టి చేసుకుని ఉంటున్నారు. చక్కగా గాయత్రి మంత్రాన్ని చదువుకుని ఆ సమయంలో తర్పణాలు అనేటువంటివి ఇచ్చి, ఏదైనా పొరపాటున లేటు కనుక అయితే, ఒకవేళ ఒక్కొక్కసారి సంధ్యావందనం ఏదో కార్యం మీద మనం చేయలేకపోతాం, చేయలేనప్పుడు సూర్యుడికి ఏం చేస్తారంటే కొన్ని ఎక్స్ట్రా జపం అనేటువంటివి చేస్తారు, ప్రాయశ్చిత్త జపం అంటారు. ఆ ప్రాయశ్చిత్త జపం చేసి తర్పణాలు ఇచ్చి ఆ రోజును శాంతింపజేస్తారు. అలా సూర్య గమనానికి అనుగుణంగా జీవన విధానాన్ని మనం మార్చుకుంటాం. మనమే కాదండి, మనము వాస్తవంగా చెప్పాలంటే సూర్యగమనానికి అనుగుణంగా మన జీవన విధానం అనేటువంటిది ఉండాల్సినటువంటిది. యాక్చువల్గా నిజానికి ఉండాలి, కానీ దాన్ని సర్వనాశనం చేశాం మనం. అదృష్టం ఏంటంటే మన చుట్టూ ఉండే ప్రకృతి మాత్రం ఇప్పటికీ అవన్నీ ఏం చేస్తున్నాయి? సూర్యుడిని ఆధారంగా చేసుకునే జీవన విధానాన్ని జీవిస్తున్నాయి ఇప్పటికీ. మామూలుగా సూర్యగ్రహణం వస్తుంది కదా. ఈ సూర్యగ్రహణం వచ్చినప్పుడు దాని గురించి నేను ఏదో స్టడీ చేస్తుంటే దాంట్లో ఆయన చెప్తున్నారనమాట. ఏమంటారంటే ఆయన సైంటిస్ట్ గారు, సంపూర్ణ సూర్యగ్రహణం అంటారు. అంటే నా చిన్నప్పుడు ఒకసారి నేను చూసా, మళ్ళీ తర్వాత ఎప్పుడో ఒకసారి వచ్చిందట మధ్యలో. తర్వాత నేను పెద్దగా కాన్సన్ట్రేట్ చేయలేదు. నేను 3వ తరగతి 4వ తరగతి చదువుతున్నప్పుడు ఆ సంపూర్ణ సూర్యగ్రహణం అనేటువంటిది వచ్చింది. దాని సెంటర్ పాయింట్ ఎక్కడంటే విజయవాడ పక్కన నూజివీడు. ఆ నూజివీడి దగ్గరికి అప్పుడు ఎక్కడెక్కడో అన్ని దేశాల నుంచి సైంటిస్టులు అందరూ పెద్ద పెద్ద కెమెరాలు అన్నీ వేసుకుని వచ్చారు. అప్పుడు చాలా పెద్ద ఇదన్నమాట. అప్పుడు వండర్లాగా చూశారు అందరూ. ఏవో ఫిల్ములు అవి పట్టుకొని వచ్చి దాంట్లోంచి చూసి ప్రొజెక్షన్ చేసి ఇదంతా చాలా చేశారు. అప్పుడు వాస్తవంగా ఏం జరుగుతుందంటేనట, సూర్యుడు కనిపించకపోయేసరికి మామూలుగా సాయంత్రం 6 గంటలకి సూర్యాస్తమయం జరగాలి కదా, కానీ మధ్యాహ్నం 1 గంటకి 2ంటికే సూర్యుడు కనపడనటువంటి స్థితి ఎప్పుడైతే వస్తుందో మానవుడికి తెలుసు, ఇది గ్రహణం అనేటువంటి విషయం మానవుడికి తెలుసు. కానీ పాపం అది తెలియనటువంటి జంతువులు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో కన్ఫ్యూజ్ అయిపోతాయట. అవన్నీ వాటి యొక్క బయోలాజికల్ డే అనేటువంటిది దాని ప్రకారం నడుస్తూ ఉంటుంది. సూర్యోదయం సూర్యాస్తమయం ప్రకారం జరుగుతూ ఉంటుంది. పొరపాటున మధ్యాహ్నం 2ంటికే 1 గంటకే సూర్యాస్తమయం అయిపోయిందా ఏంటి, ఏం జరిగిందని కంగారు పడి అరుపులు కేకలు గోలగోలు చేస్తాయట అవన్నీ కూడా. కాబట్టి ఆ సూర్యుడు అనేటువంటిది ఆధారంగా, సూర్యశక్తి అనేటువంటిది ఆధారంగా ఖచ్చితంగా జీవన గమనం సాగాలి. ఇప్పుడు మళ్ళా మనం వెనక్కి వచ్చేసాం. ఏంటి, ఇప్పుడు మళ్ళా యుద్ధం జరుగుతోంది, గ్యాస్ లేదు, వస్తుందో రాదో తెలియదు, కట్టెలు పొయ్యి అపార్ట్మెంట్లలో కట్టెలు పొయ్యి పెట్టుకుని వంటలు చేసే పరిస్థితి లేదు, పెద్ద పెద్ద ఇళ్లలోనే లేదు, అపార్ట్మెంట్ల సంగతి దేవుడు ఎరుగు. ఇప్పుడు ఏం చేయాలి, అందరూ మళ్ళీ మొదలు పెట్టారనమాట. ఇండక్షన్ కుక్కర్స్, ఇండక్షన్ గ్యాస్ పెట్టారు, మళ్ళీ ఎలక్ట్రిక్ కుక్కర్లకు వచ్చారు. కొంతకాలం పోయిన తర్వాత ఎలక్ట్రిసిటీ కూడా దొరకదు. అప్పుడు ఏం చేస్తారు?
ఆ? రవి రంశుమాన్. అయ్యా సూర్య నువ్వేనయ్యా, సూర్య ది గ్రేట్. మళ్ళీ ఆయనకి నమస్కారం పెట్టుకోవాల్సిందే. ఆయన నుంచి వచ్చేటటువంటి శక్తిని మళ్ళీ మనం తీసుకోవాల్సిందే. ఫ్రీ ఎనర్జీ అండి, ఫ్రీ ఎనర్జీ. ఎంత కావాలంటే అంత ఇస్తాడు, తీసుకోవటం మన చేతుల్లో ఉంది. రవి రంశుమాన్, కిరణాలతో కూడుకున్నటువంటి రవి అయ్యా ఆయన అని చెప్పి తర్వాత ఏమంటున్నారు, మరుతాం మరీచిహి, మరుత్తులు ఎవరైతే ఉన్నారో ఈ మరుత్తులలో కూడా మరీచిహి అశ్మి, ఈయన కూడా ఈ మరీచి అనేటువంటి ఆయన గురించి పెద్దగా పురాణాల్లో ఎక్కడ ప్రాశస్త్యం అనేటువంటిది లేదు. కానీ నేను అక్కడక్కడ చదివింది ఏంటంటే ఈయన రాక్షసుల్లో ఒక శక్తివంతుడైనటువంటి రాక్షసుడట. పైగా పుట్టుక రాక్షస పుట్టుకే కానీ దైవీ గుణ సంపన్నుడట. అది విచిత్రం. రాక్షసుల్లోనే పుట్టాడు ఈయన. పుట్టినప్పటికీ కూడా దైవీ గుణాలు మెండుగా కలిగినటువంటి వాడు. పైగా యజ్ఞయాగాదులు చేసి దేవతల్ని సంతృప్తిపరిచినటువంటి వాడట, దితిపుత్రుడట. అటువంటి దైత్యుడు ఈయన. కాబట్టి అందుకని స్పెషల్గా ఆయన గురించి మెన్షన్ చేశారు చూడండి. మరుతుల్లో ఉన్నటువంటి ఈ మరీచిని నేను అస్మి. నక్షత్రాణమహం శశి, నక్షత్రాలలో ఉన్నటువంటి శశి. మామూలుగా ఇంతకుముందు సూర్యుడి గురించి చెప్పారు. సూర్యుడి గురించి చెప్పినప్పుడు సూర్యుడిని ఏమన్నారు ఇక్కడ, రవి అన్నారు కదా, రవి రంశుమాన్ అన్నారు. మరి చంద్రుడి గురించి చెప్పినప్పుడు ఆయన ఏమన్నారు, శశి. రవి శశి. చూడండి, 2 అక్షరాలతోనే భగవంతుడు నువ్వు ఆరాధించాలనుకో ఎక్కడ చూస్తావు, అయ్యా సూర్య భగవాన్ నువ్వే భగవంతుడు అనుకో. చీకటి పడింది సార్, నేను ఎక్కడ చూడాలి ఇప్పుడు సూర్యుడిని, చంద్రుడిని చూడు, నమస్కారం చేసుకో. ఎందుకని, నక్షత్రాణం, నక్షత్రాలకి చంద్రుడికి అసలు సంబంధం ఏంటండి? ఒకటి చెప్పండి నిజంగా. మామూలుగా మన సైన్స్ ప్రకారం మనం చూసేటటువంటి నక్షత్రాలన్నీ కూడా ఏం నక్షత్రాలు, అవన్నీ ఏంటవి? రోజు మనం చూసే నక్షత్రాలు. అసలు రాత్రిపూట తల ఎత్తి నక్షత్రాలు చూసి, నిజం చెప్పండి సార్ అందరూ, రాత్రిపూట తల పైకి ఎత్తి నక్షత్రాన్ని చూసి మీరందరూ ఎన్ని రోజులైందో చెప్పండి నాకు ఒకసారి. నిజం చెప్పండి, కనిపిస్తుందమ్మా మీకు? అదృష్టవంతులు. తల ఎత్తితే నక్షత్రాలు కనిపించడం అనేటువంటిది ఎప్పుడూ పోయింది. ఏమన్నా 1 అర కనిపిస్తే ఆ సెల్ ఫోన్ టవర్ల మీద లైట్లు ఉంటాయి చూసారా, అవి కనిపిస్తాయి. అంతకు తప్ప నక్షత్రాలు చూద్దామంటే ఎక్కడ లేదు, మనకి అవకాశం లేదు. ఎందుకని, నక్షత్రాలకు మించినటువంటి కాంతిని మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం కాబట్టి ఈ కాంతి ఆ కాంతిని తినేస్తోంది. ఇది జనరల్గా జరిగే సైన్స్లో, ఇది మామూలు ఇదంతా కూడా. కాబట్టి ఈ కాంతి వల్ల ఆ కాంతిని మనం చూడలేకపోతున్నాం. చిన్నప్పుడైతే చక్కగా డాబా మీద పడుకుంటే, మిద్దెక్కి పైన చాపేసుకుని పడుకుంటే నక్షత్రాలే నక్షత్రాలు. చిన్నప్పుడు మాట్లాడుకునేవాళ్ళం అందరం కూర్చుని, అది గదుగుదు ఆ నక్షత్రం, ఇదిగో నిన్న చూసావు అక్కడ ఉంది, వాళ్ళు ఇక్కడ ఉంది, ఇట్లా ఏవో మాట్లాడుకునేవాళ్ళం. నక్షత్రాలు ఇక్కడ ఏంటంటే, నక్షత్రాలు అనేటువంటి దాని యొక్క వాస్తవంగా మామూలుగా మనం అర్థం తీసుకోవడానికి ఏం చెప్పాలంటే, అవన్నీ సూర్యుళ్ళే. సూర్యుడి కంటే కూడా శక్తివంతమైనటువంటి నక్షత్రాలు ఉన్నాయి. కాకపోతే ఏం జరుగుతుంది, సూర్యుడి కంటే చాలా దూరంలో ఉండటం వల్ల అవి చాలా చిన్నగా కనిపిస్తున్నాయి మనకి. కొన్ని కోట్ల రెట్ల దూరంలో ఉన్నాయి సూర్యుడి కంటే అవన్నీ, అందువల్ల చిన్నగా కనిపిస్తూ ఉంటాయి. అసలు కొన్ని నక్షత్రాలట సూర్యుడి కంటే 1000 రెట్లు పెద్ద ఉన్నాయట. మామూలు ఈ సూర్యుడినే మనం భరించలేము, సూర్యుడి కంటే 1000 రెట్లు పెద్ద నక్షత్రాలు ఉన్నాయట. ఇవన్నీ ఈ టెలిస్కోప్లు ఇవన్నీ పెట్టి కనుక్కుంటున్నారు. ఇవన్నీ మామూలే ఇవన్నీ కూడా. కాకపోతే ఏంటంటే, ఈ నక్షత్రాలే, సూర్యుడు పగలపూట మనకు వెలుగునిస్తున్నాడు, బాగానే ఉంది. కానీ రాత్రిపూట కనిపించేటటువంటి వాళ్ళని నక్షత్రాలు అన్నారు, అంతవరకే. కాబట్టి రాత్రిపూట కనిపించేటటువంటి ఆ మిణుగు అనేటటువంటి నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో పెద్దగా కనిపించేవాడు ఎవడు, చంద్రుడు. అందుకని చుక్కల్లో చంద్రుడు, ఇలా పాటలు కూడా పాడుకుంటూ ఉంటాం మనం. చుక్కల్లో చంద్రుడు అంటాం. చుక్కల మధ్యలో ఉన్నటువంటి వాడు చంద్రుడు, కానీ సైజు పెద్దది. మిణుగు అనేటువంటి రాత్రిపూట ప్రకాశించేటటువంటివి చాలా చిన్నగా ఉంటాయి అవి, ఆ నక్షత్రాలన్నీ కూడా. నక్షత్రాణమహం శశి. ఇదేంటంటేనండి, పగలంతా కూడా ప్రచండమైనటువంటి కాంతితోటి మనకి సహాయం చేసేటటువంటి వ్యక్తి, అదిగో ప్రత్యక్ష దైవం, వ్యక్తమయ్యేటటువంటి ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడైతే, రాత్రిపూట మనసుకి ఆహ్లాదాన్ని కలిగించి, ఎందుకంటేనండి రాత్రి ఒకటే గుర్తుపెట్టుకోండి,
రాత్రి మనం ఏం చేయాలి? మామూలుగా రాత్రి ఏం చేయాలి? రాత్రి ఏం చేయాలి? ఇదో పెద్ద డౌట్ ఈ రోజుల్లో అందరికీ. ఏం చేయాలండి రాత్రిపూట? ఏం చేయాలి? అబ్బే నిజం చెప్పండి, ఎందుకు ఊరిని అబద్ధాలు ఆడతారు? నిద్రపోతారా మీరు రాత్రిపూట? అసలు భగవంతుడు రాత్రి పెట్టిందే నిద్రపోవడానికి కదా. రాత్రి నిద్రపోవాలి మనందరం. పగలంతా పని చేసుకోవాలి, రాత్రి అంతా నిద్రపోవాలి. కనీసం 7-7:30 కన్నా ప్రకాలం నిద్రపోయేవాళ్ళు అట్ట అని విన్నా నేను. ఎవరో మా నాయనమ్మలు తాతలు చెప్తుంటే విన్నా. 7-7ంటికి అంతా నిద్రపోయేవాళ్ళన్నా, దీపం వారిపేసి 6ంటికే తినేసి పడుకునేవాళ్ళం అని చెప్తుండేవాళ్ళు. అవన్నీ సరదాగా వినేవాళ్ళం. అవునా నిజమా అని. ఆ రోజుల్లోనే మేము 8:30-9ంటికి నిద్రపోయేవాళ్ళం. ఈ రోజుల్లో అది కూడా పోయిందనుకోండి మొత్తానికి. ఎందుకని అంటేనండి, రాత్రి అనేటువంటిది ఏదైతే ఉందో ఆ రాత్రి ఒక ఉత్తమమైనటువంటి లక్షణం కలిగినటువంటిది. దాన్ని నిసి, చీకటి ఇన్ని పేర్లు పెట్టినా, అజ్ఞానానికి సూచకంగా చీకటిని అనేటువంటిది చెప్పినా కానీ, రాత్రి మనం ఎప్పుడైతే నిద్రపోతామో ఆ నిద్రలో మనకి అద్భుతమైనటువంటి శక్తి, పగలంతా ఏ శక్తినైతే మనం కోల్పోయామో ఆ కోల్పోయినటువంటి శక్తి అంతా కూడా మనకి తిరిగి ఎక్కడి నుంచి వస్తుంది? నిద్రలోంచి వచ్చేస్తుంది. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఈ శశి అనేటువంటిది ఏదైతే ఉందో మనం ఇప్పుడు వాడేటటువంటి కొన్ని రకాలైనటువంటి ఆయుర్వేదిక్ మెడిసిన్స్లో వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ ఆయుర్వేద మెడిసిన్స్ తయారు చేసి ఇన్ని పౌర్ణములు అని లెక్క ఉంటుంది. 21 పౌర్ణములు అని లెక్క ఉంటుంది. 21 పౌర్ణములు అంటే ఎంతకాలం పట్టచ్చు మనకి? మామూలుగా ఒక సంవత్సరానికి ఎన్ని పౌర్ణములు వస్తాయి? 12 పౌర్ణములు వస్తాయి. 21 పౌర్ణములు అంటే దాదాపుగా దగ్గరగా 2 సంవత్సరాలు. ఆ మందుని వాళ్ళు తయారు చేసి ఏం చేస్తారంటే 21 పౌర్ణములకి దాన్ని ఎక్స్పోజ్ చేస్తారు. ఆ సూర్యుడి యొక్క కాంతికి దాన్ని, ఆ చంద్రుడి యొక్క కాంతికి ఎక్స్పోజ్ చేస్తారు. అంటే ఆ సూర్యుడి నుంచి వచ్చేటటువంటి కిరణాలలో దాన్ని పెడతారనమాట. పౌర్ణమి రోజున మాత్రం పెడతారు. దీంట్లో ఏమవుతుందంటే అప్పుడప్పుడు వర్షాలు అవి పడతాయి. పడినప్పుడు పెట్టలేరు కదా. పెట్టలేనప్పుడు మొత్తానికి వాళ్ళకి రావాల్సింది ఏంటంటే 21 నెంబర్ కౌంట్ రావాల్సిందే. 1-2 మిస్ అయితే అవి 24, 26 కూడా అవుతాయి ఒక్కొక్కసారి. అన్ని రోజులు ఉంచిన తర్వాత మాత్రమే ఆ మందుని ఆయుర్వేదంలో ఇస్తారు. అంటే ఆ ఆయుర్వేదం మందులోకి ఆ శక్తి అంతా ఎక్కడి నుంచి వస్తుంది? చంద్రుడి నుంచి వస్తుంది. డైరెక్ట్గా ఎండలో పెడితే రాదండి అది. అందుకని ఆయుర్వేదంలో ఉన్నటువంటి ప్రక్రియలు అన్నమాట ఇవి. చంద్రుడి మీద పడినటువంటి కాంతి శశి, ఆయన నుంచి వచ్చినటువంటి కాంతిలో అవి పెడతారట. పెట్టి దాన్ని ఔషధంగా ఇస్తారనమాట. సో అంత శక్తివంతమైనటువంటి ఆ శశి ప్రభావం ఏదైతే ఉందో ఆ శశిని కూడా నేనే అని చెప్తున్నారు. చూడండి, 49 మంది మరుత్తులు ఉన్నారట. 49 మంది మరుత్తుల్లో ఈ మరీచి ఒకడు అనమాట. చెప్పి వేదానాం సామవేదోస్మి దేవానామస్మి వాసవః ఇంద్రియాణాం మనశ్చాస్మి భూతానామస్మి చేతనా వేదానాం సామవేదోస్మి దేవానామస్మి వాసవః ఇంద్రియాణాం మనశ్చాస్మి భూతానామస్మి చేతనా. వేదానాం సామవేదోస్మి. కాబట్టి వేదాలలో ఏది బెస్ట్ వేదం? సామవేదం. అది నేను. దేవానాం వాసవఃస్మి. దేవతల్లో ఇంద్రుణ్ణి నేను. సో దేవతలు అంటేనే స్వర్గంలో ఉండేటటువంటి వాళ్ళు. దివివాసయేత్, ఎవరు? ఆకాశంలో వసించేటటువంటి వాళ్ళు. పైన, దివి అంటే పైన, స్వర్గంలో వసించేటటువంటి వాళ్ళు దేవతలు. కాబట్టి వాళ్ళల్లో కూడా ఉత్తముడు ఎవరు? ఇంద్రుడు. ఆయనకు ఒక పేరుంది వాసవః. కాబట్టి ఆ వాసవని నేను. ఇంద్రియాణం మనఃస్మి. ఇంద్రియాలు అంటే ఏంటి?
మనకున్నటువంటి ఇంద్రియాలు. వాస్తవంగా ఏంటంటే ఇంద్రియాలు అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే ఇంద్రియము. ఇక్కడ కూడా ఇంద్రుడు, వాసవ అంటే ఇంద్రుడు అని చెప్పుకున్నాం. ఇక్కడ కూడా ఇంద్రియాలు అనే పదం తీసుకుని వచ్చారు చూడండి. ఈ ఇంద్రియాలలో కూడా ఎవరు గొప్పవాడు, ఎవరు నేను? మనస్సు నేను. ఇంద్రియాలు అనేటువంటివి ఏంటంటే మనకి ఉపయోగపడేటటువంటి పరికరాలు అన్నమాట అవన్నీ. ఇప్పుడు మన కళ్ళు ఉన్నాయి, చెవులు ఉన్నాయి, ముక్కుంది, నాలుగుంది, ఇవన్నీ ఇంద్రియాలు అని అన్నాం. ఇవన్నీ ఏం చేస్తాయి మనకి? ఎందుకున్నాయి? ఉన్నందువల్ల, వాటి వల్ల ఏదో ఒక ప్రయోజనం ఉండాలి కదా. మొన్న ఎక్కడో ఒక యూట్యూబ్లో ఒక వీడియో చూశాను నేను. మామూలుగా పిల్లలు టీచర్స్ వీడియోలు తీసి పెడుతున్నారు ఈ మధ్య. టీచర్లు చిన్న చిన్నవి పిల్లలు చేసే పనులన్నీ చేస్తున్నారు. వాడు ఆ టీచరు పిల్లవాడిని అడిగిందనమాట, అరే ఒక పిల్లవాడిని, ఒక పాపను అడిగింది ఫస్ట్, నువ్వు కన్నుతో ఏం చేస్తావు అంటే, నేను చూస్తా. వెరీ గుడ్. కళ్ళు దేనికి ఉపయోగపడతాయి? చూడ్డానికి ఉపయోగపడతాయి. పక్కనున్న పిల్లవాడిని, నువ్వు చెవులతో ఏం చేస్తావు అంటే, గుమిలు తీసుకుంటా అన్నాడు. వాడికి తెలిసిందండి. వాళ్ళ ఇంట్లో వాళ్ళు వాడికి చెవిలో గుమిలు తీసుకుంటూ ఉంటారు బహుశా. వాడికి తెలియదు, అంతకుమించి నాలెడ్జ్ లేదు వాడికి. నవ్వి 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 ఆ ఇద్దరు టీచర్ అమ్మలు నవ్వారు చచ్చేటట్టు, గుమిలు తీసుకుంటా. కాబట్టి ప్రతీది కూడా మనకు అవసరమైనటువంటి పనులు చేసి పెట్టడం కోసం అని చెప్పి ఇంద్రియాలు ఉన్నాయి. చెవులు ఉన్నాయి, వింటాం మనం. కళ్ళు ఉన్నాయి, చూస్తాం మనం. ప్రతి ఇంద్రియం ద్వారా ఏదో ఒక మనకు పని అనేటువంటిది పూర్తవుతుంది. కాబట్టి అవన్నీ ఏంటి? పరికరాలు. కాబట్టి ఒక కార్పెంటర్ ఉన్నాడు అనుకోండి, ఆ కార్పెంటర్ దగ్గర రకరకాలైనటువంటి పనిముట్లు ఉంటాయి. ఆ పనిముట్లన్నీ ఉంటే తప్ప అతను పని చేయలేడు. అందుట్లో ఏ ఒకటి తగ్గినా కానీ, ఇదివరకైతే బర్మా అని ఉండేది, తెలుసా మీకు? విన్నారా పేరు? బర్మా అనేవాళ్ళు దాన్ని. దాని చుట్టూ తాడు చుట్టి పాపం ఒక కార్పెంటర్, హెడ్ కార్పెంటర్ గట్టిగా పట్టుకునేవాడు అనమాట. ఇంకొక అసిస్టెంట్ ఉండేవాడు, లాగితే నెమ్మదిగా కింద కన్నం పడుతుంది, హోల్ పడేదనమాట. ఇప్పుడా డ్రిల్ వచ్చేసింది. ఈజీగా కరెంట్ ఉంటే చాలు, 10 నిమిషాల్లో పని అయిపోతుంది అనమాట. సింప్లిఫై అయిపోయింది. ఆ రోజుల్లో ఆ బర్మా అయినా, ఈ రోజుల్లో ఈ డ్రిల్ మిషన్ అయినా, చేతిలో ఎక్విప్మెంట్ మాత్రం ఉండాల్సిందే కదండి. ఎక్విప్మెంట్ లేకుండా కార్పెంటర్ పని చేయగలరా? ఒక ఎలక్ట్రీషియన్ పని చేయగలరా? ఎవరు పని చేయలేరు ఎక్విప్మెంట్ లేకుండా. చేతిలో ఉండాలి, అన్నీ సిద్ధంగా ఉండాలి. అదేవిధంగా మన ఇంద్రియాలు అనేటువంటివి కూడా మనకు ఎప్పుడు సిద్ధంగా ఉండాలి, మనకి పనికొచ్చేటటువంటి పనులు చేయాలి. అవన్నీ మనం ఏం చేస్తామంటే, అఫ్కోర్స్ అవి పనికొచ్చే పనులే చేస్తాయండి, మనం పనికి మాలిన పనులు చేయిస్తాం వాటితో. అక్కడ చిన్న ప్రాబ్లం ఉంది. మొత్తానికి అవి చేయడానికి ఉన్నవి మాత్రం మనకి పనికొచ్చే పనులే చేయడానికే. వీటన్నిటిలో కూడా ఇంద్రియాలన్నీ చేసేటటువంటివి పనులన్నీ కూడా ఎవరు కంట్రోల్లో చేస్తుంటారు? ఇవన్నీ మనసు యొక్క కంట్రోల్లో చేస్తుంటారు. కాబట్టి ఈ పైన కనిపించేటటువంటి 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, వీటిని ఏమన్నారు? బాహ్యేంద్రియాలు అన్నారు. ఇవి బయట ఎక్విప్మెంట్. మనస్సు, బుద్ధి, ఈ రెండింటిని ఏమన్నారు? అంతరింద్రియాలు అన్నారు. లోపల ఉండేటటువంటి ఎక్విప్మెంట్ అన్నమాట. కాబట్టి బయట మనకు పరికరాలు ఉండాలి, లోపల మనకు పరికరాలు ఉండాలి. ఉండటమే కాదండి, ఈ రెండు కోఆర్డినేషన్ ఉండాలి. ఈ రెండిటికి ఒక కలయిక అనేటువంటి ఉంది. ఆ కలయిక ఎవరు చేయిస్తారు అంటే మనస్సు. అందుకనే ఏమన్నారు? మనస్సుని ఇంద్రియాణం రాజా ఇంద్రహ. అందుకనే మనస్సుకి అధిపతి ఇంద్రుడు. ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క అధిపతి ఉంటారనమాట, అధిదేవతలు అంటారు. కాబట్టి మనస్సుకి అధిదేవత ఎవరంటే ఇంద్రుడు. ఇంద్రియాణం రాజా అన్నారు. అందుకనే అని మనసః అస్మి భూతానాం చ చేతన అస్మి. భూతాలలో ఉండేటటువంటి చేతనత్వం. చేతనత్వం అంటే ఏంటి? చైతన్యం. మన లోపల చైతన్యం ప్రకటితం అవుతూ ఉంది కదండి. మనం కదులుతున్నాం, చేస్తున్నాం, చూస్తున్నాం, తింటున్నాం, మాట్లాడుతున్నాం. ఒక చైతన్యం అనేటువంటిది మన ద్వారా వ్యక్తం అవుతోంది. కాబట్టి ఇదంతా ఎప్పుడు వ్యక్తం కాదు? మామూలుగా ఎప్పుడు వ్యక్తం కాదు? ఎప్పుడు వ్యక్తం కాకుండా ఉంటుంది మన ద్వారా చైతన్యం అనేటువంటిది? చైతన్యం వ్యక్తం కాలేదు అంటే తీసుకెళ్ళిపోయాడు. కాబట్టి
చైతన్యం ఎప్పుడు వ్యక్తం కాకుండా ఉండదండి, అది అసంభవం. చైతన్యం వ్యక్తం అవుతుంది. మీరు పడుకున్నా నిద్రపోతున్నా ఏం చేస్తున్నప్పటికీ కూడా జాగ్రత్త అవస్థలో మనకి సాంకేతికంగా 3 అవస్థలు ఉన్నాయండి. 3 అవస్థలు. ఈ 3 అవస్థలతోనే పెద్ద అవస్థ మనకి. ఏంటంటే ఒకటి, ఇప్పుడు మనందరం ఉన్నాం ఇక్కడ. ఏ అవస్థలో ఉన్నాం? జాగ్రత్త అవస్థ అంటాం. అంటే అందరం మెలకువగా ఉన్నాం. మెలకువగానే ఉన్నాం. అందరం ఉన్నామా లేదా? ఏమైనా డౌట్ ఉందా ఎవరికన్నా? మొత్తానికి అందరం మెలకువగానే ఉన్నాం, జాగ్రత్త అవస్థలో ఉన్నాం. ఇప్పుడు అయిపోయింది, రాత్రి 9 అయింది, 10 అయింది, ఇంటికి వెళ్తాం. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది? నిద్రపోతాం. దాన్ని ఏ అవస్థ అన్నాం? స్వప్నాలు వస్తాయో రాదో తెలియదు కానీ మొత్తానికి స్వప్నాలు కలలకు అంటాం కాబట్టి అవస్థని స్వప్నావస్థ, నిద్రావస్థ అన్నారు. ఒక్కొక్కసారి అప్పుడప్పుడు స్వప్నాలు కూడా రానటువంటి స్థితి ఒకటి ఉంటుంది. స్వప్నాలు కూడా రావండి, అవి చాలా అరుదు. అటువంటి నిద్ర, ఆ స్వప్నాలు కూడా రానటువంటి నిద్ర అట పెద్దలు ఏం చెప్తారంటే, అటువంటి నిద్ర నీకు ఒక్క 10 నిమిషాలు దొరికినా చాలట. నువ్వు 10 గంటలు నిద్రపోయినంత అంత నిద్రతో సమానం అట. అది అంత ఈజీగా దొరకదండి, అది సుషుప్తి అంటారు. కాబట్టి జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలు. ఈ సుషుప్తి అవస్థలో ఏంటి? మామూలుగా ఇప్పుడు నిద్ర, మనం మెలకుగా ఉన్నాం, ఇంద్రియాలన్నిటితో చూస్తున్నాం, మనసు పనిచేస్తుంది, అంత బాగానే ఉంది. నిద్రలోకి వెళ్ళిపోయాం, స్వప్నం వస్తుంది. అక్కడ ఈ స్వప్నము ఎలా వస్తాయి చెప్పండి? వాడికి ఒక పద్ధతి పాడు ఏమైనా ఉంటుందా? అర్థం ఏముండదు. స్వామి చిన్మయానంద గారు భలే జోక్ చెప్తారనమాట. ఏంటంట, ఎట్లా వస్తాయంటే, జాగ్రత్త అవస్థే యద్ దృశ్యం యత్ శ్రవణం. జాగ్రత్త అవస్థలో నువ్వు ఏదైతే విన్నావో చూసావో అవన్నీ స్వప్నావస్థలో స్వప్నంగా వస్తాయి అని చెప్తారనమాట ఆయన. ఆ చెప్పే విధానం భలే ఉంటుంది. ఆయన చెప్పేటప్పుడు వీడియోలో చూసా. ఆయన నడుచుకుంటూ వెళ్తున్నట్ట, పొద్దున్న నడుచుకుంటూ వెళ్తుంటే, ఆయన కేరళ ఆయన కదండి, బోళ్ళని ఏనుగులు చూసుంటారు వాళ్ళు బాగా, పెద్ద పెద్ద ఏనుగులు. అక్కడ త్రిశూర్లో అక్కడ నడుచుకుంటూ వెళ్తుంటే ఓ పెద్ద ఏనుగు కనిపించింది. ఏనుగు చూశారు, మళ్ళీ నడుచుకుంటూ వెళ్తున్నాడు. ముందుకి వెళ్తూ ఉంటే ఎవరో ఒక ఫ్రెండ్ సైకిల్ తొక్కుంటూ వెళ్తున్నాడు. నమస్తే అని ఈయన కూడా నమస్తే అన్నాడు. అయిపోయింది, ఆయన వెళ్ళిపోయాడు. ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఒక అందమైన అమ్మాయి గొడుగు పట్టుకుని నడుచుకుంటూ రోడ్డు మీద వెళ్తోంది అన్న, చీర కట్టుకొని నడుచుకుంటూ రోడ్డు మీద వెళ్తోంది. ఆ అమ్మాయిని చూశాడు, అయిపోయింది, వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి కూడా వెళ్ళిపోయింది. ఇంకొంత దూరం వెళ్ళిన తర్వాత ఈయన ఒక పార్కులోకి వెళ్ళాడు. ఆ పార్కులో కాసేపు కూర్చున్నాడు. కూర్చుంటే ఆడ పల్లీలు అమ్మేవాడు వచ్చాడంట. పల్లీలు తిన్నాడు అనమాట. పల్లీలు కొనుక్కొని తిన్నాడు. ఇది పగలంతా చూసినటువంటి సంఘటనలు. రాత్రి నిద్రలో కళ. ఆ కళ ఏమని వచ్చింది ఆయనకి అంటే, ఒక పెద్ద ఏనుగు మంచి చీర కట్టుకొని సైకిల్ తొక్కుకుంటూ పార్కులోకి వచ్చి పల్లీలు కొనుక్కొని తిందంట. అంటే ఏమైపోయింది? పగలు చూసినవన్నీ కూడా మొత్తం మిక్సప్ అయిపోయింది. నాకున్నటువంటి నాలెడ్జ్ అంతా, జ్ఞానం అంతా కూడా కలగాపులగం అయిపోయింది. ఎందుకని అట్లా అయిపోతుంది? అక్కడ బుద్ధి పనిచేయదండి, బుద్ధి పనిచేయదు. ఇప్పుడు మనం అట్లా ఆలోచించగలమా? ఒక ఏనుగు, ఇప్పుడు నేను చెప్పాను కాబట్టి మీరు ఏదైనా సరదాగా ఊహించాల్సిందే కానీ ఏనుగు చీర కట్టుకుని సైకిల్ తొక్కడం అనేది మనం ఊహించగలమా అసలు? మామూలు మెలకుగా ఉన్నప్పుడు. కానీ కళలో ఇది సాధ్యం అవుతుంది. ఎందుకని? అక్కడ బుద్ధి పనిచేయదు. బుద్ధి పనిచేయకపోవడం వల్ల జ్ఞానం అంతా కూడా నా దగ్గర ఉన్నటువంటి జ్ఞానమే అంత కలగా అపులగంగా మిక్స్ అయిపోయి ఒక కొత్త రకమైనటువంటి సినిమాని మనకు చూపిస్తుంది. ఎక్కడ చూస్తాం ఈ సినిమాని? మరి బుద్ధి పనిచేయట్లేదు. ఎక్కడ చూస్తాం ఈ సినిమాని? మనసులో చూస్తాం. ఎందుకంటే మనసుకి కంట్రోల్ లేదు. బుద్ధి కనుక పనిచేస్తూ ఉంటే అప్పుడు మనసు కంట్రోల్లో ఉంటుంది. బుద్ధి పని చేయకపోవడం వల్ల మనసు కంట్రోల్ తప్పి దాని ఇష్టం వచ్చినట్టు అది చేసుకుంటుంది. కానీ మనసు అనేటువంటిదే కనుక లేకపోతే బుద్ధి కూడా ఏం చేయలేదండి. ఎందుకని? పగలు చూసినటువంటి జ్ఞానాన్ని అంతా లోపలికి స్వీకరించింది ఎవరు? మనసే. ఆ తీసుకున్నటువంటి జ్ఞానాన్ని బుద్ధికి చేర్చింది ఎవరు? మనసే. కాబట్టి ఈ మనసు అనేటువంటిది ఏం చేస్తుందంటే ఒక మీడియేటర్ లాగా పనిచేస్తూ ఉంటుంది, అటు బుద్ధికి ఇటు ఇంద్రియాలకి. అందుకని ఏం చెప్పారు ఇక్కడ? మొట్టమొదట ఒక విషయాన్ని చెప్పేశారు, వాసవహ
దేవానామస్మి వాసవ, దేవతల్లో నేను ఇంద్రుణ్ణి, గొప్పవాణ్ణి, చాలా శ్రేష్టమైనటువంటి పదవి అది. ఇంద్ర పదవి అనేటువంటిది చాలా గొప్ప పదవి అండి, మామూలు పదవి కాదు అది. మామూలుగా ఒక రాజ్యానికి ఒక పెద్ద దేశానికో చక్రవర్తిగా ఉండటం వేరు, కానీ దేవతలు మొత్తానికి దివ్యమైనటువంటి స్వర్గంలో దేవతలందరికీ రాజుగా ఉండటం అనేటువంటిది వేరు. అసలు ఆ పదవికి చాలా ఉన్నతం. అందుకనే పాపం ఇంద్రుడికి ఎప్పటికీ భయం అన్నమాట. ఏంటంటే నాకు తెలిసినంత వరకు పురాణాల్లో మ్యాక్సిమం తన్నులు తింది ఎవరంటే ఇంద్రుడే. తిట్లు తిన్నది, తన్నులు తిన్నది ఇంద్రుడే. ఎందుకనంటే ఆయనకు ఒక రకమైనటువంటి భయం అన్నమాట. ఏంటా భయం? నా పదవి ఎక్కడ పోతుందో అని భయం ఆయనకి. ఆ స్వర్గానికి ఆధిపత్యం, దేవతలకు ఆధిపత్యం అనేటువంటి పదవిని వదులుకోడు ఆయన, అంత గొప్ప పదవి అది. కాబట్టి అది నేనే. కాబట్టి ఈ ఇంద్రుడు నా లోపల ఎక్కడ వ్యక్తం అవుతున్నాడు? ఆయన ఏ రూపంలో వ్యక్తం అవుతున్నాడు? ఆయన మనస్సు రూపంలో వ్యక్తం అవుతున్నాడు. కాబట్టి ఒక పక్కన అక్కడ ఇంద్రుడు అని చెప్పి వెంటనే మనస్సు అనేటువంటిది చెప్పారు చూడండి. కాబట్టి మనస్సుని నేను చేతనామస్మి, మానవుల్లో ఉండేటటువంటి చేతనత్వాన్ని కూడా నేనే అని చెప్తున్నారు. తర్వాత ఏమంటున్నారు? రుద్రాణాం శంకరశ్చాస్మి విత్తేషో యక్ష రక్షసాం వసూనాం పావకశ్చాస్మి మేరుశిఖరిణామహం రుద్రాణాం శంకరశ్చాస్మి విత్తేషో యక్ష రక్షసాం వసూనాం పావకశ్చాస్మి మేరుశిఖరిణామహం అహం రుద్రాణాం చ శంకరః అస్మి. రుద్రులలో, ఏకాదశ రుద్రులలో శంకరః అస్మి, శంకరుణ్ణి నేనే. యక్ష రక్షసాం విత్తేషః అస్మి, యక్షులలో రాక్షసుల్లో, అంటే యక్షులు, కిన్నెరులు, కింపురుషులు వీళ్ళందరూ ఏంటంటేనండి ఆకాశంలో సంచరించేటటువంటి దివ్యమైనటువంటి శక్తులు కలిగినటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా. అలాగే రాక్షసులకు కూడా ఆ రోజుల్లో ఏంటంటే దేవతలతో సమానమైనటువంటి శక్తులు వాళ్ళకి ఉండేవి. కాబట్టి దుర్వినియోగం చేశారు కాబట్టి వాళ్ళు రాక్షసులు అయ్యారు. ఇక్కడ ఏంటంటే కొన్ని భోగ లోకాలు అంటారనమాట. అంటే వాళ్ళు కేవలం ఇప్పుడు యక్షులు వీళ్ళందరూ ఉన్నారనుకోండి, కిన్నెరలు, కింపురుషులు వీళ్ళంతా కేవలం వాళ్ళు ఏంటంటే జీవితాన్ని ఎంజాయ్ చేయటమే. వాళ్ళకి పాపం లేదు, పుణ్యం లేదు, మంచి పనులు చేయరు, చెడ్డ పనులు చేయరు, జీవితాన్ని ఎంజాయ్ చేసుకుంటూ పోతుంటారు అంతే. వాళ్ళు పాటలు పాడుకుంటూ ఉంటారు, ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉంటారు, రకరకాలుగా జలపాతాలు అవి కనిపించినప్పుడు అక్కడే ఉండిపోతూ ఉంటారు. అక్కడ